ఓపెన్ టాక్కి స్వాగతం. ఫేక్లు చేయటం, అసత్యాలు సృష్టించడం, ఉన్నదాన్ని లేనట్టు లేనిదాన్ని ఉన్నట్టుగా చూపించడం వైసీపీకి వెనతో పెట్టిన విద్య. అది నిజమో కాదో తెలుసుకునేలోపు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోద్ది. ఉదాహరణకు గతంలో జరిగినటువంటి అనేక మన ఉదాహరణ చెప్పుకోవచ్చు. 35 మంది కమిటీ ఎస్పీలు, పింక్ డైమండ్, లేదా చంద్రబాబు నాయుడు 1000 కోట్ల ఆస్తి, పోలవరంలో అవినీతి, అమరావతిలో అవినీతి, వివేకాన్ని చంద్రబాబే చంపాడు. ఇవన్నీ కూడా అసత్యాలు. ఏది కూడా 5 ఏళ్లలో నిరూపించరా. ఇలాంటి అసత్యాలను జగన్మోహన్ రెడ్డి బాగా నమ్ముకుంటాడు. అందులో సజ్జల భార్గవరెడ్డికి సోషల్ మీడియా ఇచ్చిన తర్వాత పాపం సోషల్ మీడియాని నడపడం చేతగాక కేవలం అసత్యాలు అబద్ధాలనే ఎక్కువగా నమ్ముకుని ముందుకు నడుస్తున్నాడు. తాజాగా ఆయన సమర్థత కూడా సరిపోక వేరొక వ్యక్తితో డీల్ కుదుర్చుకున్నాడు. ఆ ఎవరయ్యా అంటే రాహుల్. ఇన్ఫినిటమ్ సీఈఓ అయినటువంటి రాహుల్తో, ఇన్ఫినిటమ్ మీడియా సీఈఓ అయినటువంటి రాహుల్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఏంటి ఆ ఒప్పందం అంటే టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టాలి. ఆల్రెడీ పైన కలిసిపోయారు, బట్ కేంద్ర స్థాయిలో కార్యకర్తలు నాయకుల మధ్య చిచ్చు పెట్టాలి, విభేదాలు సృష్టించాలి. ఎన్నికల సమయంలో టీడీపీ పోటీ చేసే దగ్గర జనసేన ఓటేయకూడదు, జనసేన పోటీ చేసే దగ్గర టీడీపీ ఓటేయకూడదు. ఆ విధంగా చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో 20 కోట్లతో, మళ్ళీ రూపాయి 2 రూపాయలు కాదు, 20 కోట్ల రూపాయలతో ఒక డీల్ అయితే కుదుర్చుకున్నారు. దానిలో భాగంగా ఆల్రెడీ విష ప్రచారము, కుట్రలకు ఆల్రెడీ తెరలేపడం కూడా జరిగింది. దానికి సంబంధించిన ఒక ఆడియో ఒకటి ఎవరైతే రాహుల్, ఇన్ఫినిటమ్ సీఈఓ రాహుల్ ఉన్నాడో సోషల్ మీడియా పేటీఎం కార్యకర్తలకు ఆదేశాలు ఇస్తున్న ఆడియో అయితే ఒకటి బయటపడింది. అందులో చాలా స్పష్టంగా టీడీపీ జనసేన మధ్య ఎలాగా చిచ్చు పెట్టాలి, ఎలాంటి మీమ్స్ చేయాలి, ఎలాంటి పోస్టు చేయాలి అనేది స్పష్టంగా వివరించాడు. ప్రధానంగా జనసేన ముసుగులో వీళ్ళు మాట్లాడాయన్నీ కూడా జనసేన ముసుగులో మాట్లాడతారు. అంటే ఎలాగా టీడీపీ మోసం చేసింది, టీడీపీ పవన్ కళ్యాణ్కి ద్రోహం చేసింది, సీట్లు ఇవ్వలేదు, లేదా అక్కడ ఇవ్వలేదు, ఈ టైప్ అన్నీ అవి అధిష్టానం మాట్లాడరు, పై నాయకులు ఎవరు మాట్లాడరు. క్షేత్రస్థాయిలో సోషల్ మీడియాలో మాత్రం తిప్పుతారు వీటిని. మిగిలిన జనసేన కార్యకర్తలు కూడా ఏమనుకుంటారంటే అది నిజమేనేమో, అలా జరిగిందేమో, పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెడుతున్నారా, అవమానించారా అనే అనుమానాలు వాళ్ళలో కూడా కలిగిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో అసలు పైన చూసుకుంటే అలాంటిది ఏమీ ఉండదు. కానీ అలాంటి అపోహలు వీళ్ళు సృష్టిస్తారు. అది కాదు అని తెలిసేలోపు ఎన్నికలు అయిపోతాయి, జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. అందుకనే సోషల్ మీడియాలో వచ్చే వాటి పట్ల టీడీపీ జనసేన కార్యకర్తలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఆ రాహుల్ ఏదైతే సోషల్ మీడియా కార్యకర్తలకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటండి, ఏ రకంగా పుల్లలు పెట్టి వారి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడో మీకే అర్థమవుద్ది. జనసేన టీడీపీ పొత్తులో ఉండడం పాయింట్ ప్రాబ్లం కాదు. జనసేన టీడీపీ ఉన్నా కూడా టీడీపీ చచ్చిన సీఎం సీటు పవన్ కళ్యాణ్ పోదు. అంటే పవన్ కళ్యాణ్కి తెలియకుండా 2 సీట్లు అనౌన్స్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజు 2 సీట్లు అనౌన్స్ చేస్తాడు. అసలు ఈ కన్ఫ్యూజన్ లో ఏంట్రా, అసలు ఇదేం గతిరా మనకి, అసలు ఇదంతా కాదు సినిమాలకి పవన్ కళ్యాణ్, బట్ ఓటు మాత్రం ఇంకా అటువైపు వేసేస్తే బెటర్ ఏమో, అటువైపు వేసేస్తే బెటర్ ఏమో అంటే సరిపోద్ది. వైఎస్ఆర్సీపీ కూడా అనక్కర్లా. అర్థమైందా మీకు? పొత్తులో ఉండటం మ్యాటర్ కాదు, వాళ్ళు పొత్తులో ఉంటే ఉన్నారు, అయినా మనం విభేదాలు సృష్టించవచ్చు. ఎలా అంటే సీఎం సీటు సచ్చినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఇవ్వడు. అది జనసేనకు జరుగుతున్న అతిపెద్ద ద్రోహం, పవన్ కళ్యాణ్కు పొడుస్తున్న వెన్నుపోటు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు 2 సీట్లు అనౌన్స్ చేసేసాడు, పవన్ కళ్యాణ్కి తెలియకుండా మోసం చేసి 2 సీట్లు అనౌన్స్ చేసేశారు. ఈ తలనొప్పి అంతా మనకొద్దు, ఇదంతా గందరగోళంగా ఉంది. చంద్రబాబు నాయుడిని చూస్తే ఏదో మోసం చేసేవాళ్ళ కనపడుతున్నాడు. కాబట్టి ఇక నేను సినిమాల్లో పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటాను, కానీ ఓటు మాత్రం అటేసేస్తా. అటంటే అటు వైఎస్ఆర్సీపీకి అదే చెప్తున్నాడు. అటు అంటే చాలు, వైఎస్ఆర్సీపీ అని మనం నోటితో చెప్పక్కర్లా, అటు అంటే సరిపోద్ది. ఈ విధంగా మీరు చిచ్చు పెట్టండి. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడానో ఆ విధంగా చిచ్చు పెట్టాలని చెప్పి సోషల్ మీడియాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు రాహుల్, ఇన్ఫినిటమ్ సీఈఓ రాహుల్. మీరు కావాలంటే ఆ చివరిలో మాట్లాడిన మాటలు ఒకసారి మీకు అర్థమైపోద్ది. ఏంట్రా అసలు ఇదేం గతిరా మనకి, అసలు ఇదంతా కాదు సినిమాలకి పవన్ కళ్యాణ్, బట్ ఓటు మాత్రం ఇంకా అటువైపు వేసేస్తే బెటర్ ఏమో, అటువైపు వేసేస్తే బెటర్ ఏమో అంటే సరిపోద్ది. వైఎస్ఆర్సీపీ కూడా అనక్కర్లా. విన్నారు కదా ఏమన్నాడు? ఏంట్రా ఈ గతి మనకే అంటే జనసేన కార్యకర్తలు అనుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో వైసీపీ పేటీఎం బ్యాచ్ చేస్తారా ప్రచారం. ఇదేంట్రా గతి మనకి, ఈ గతి పట్టింది, పవన్ కళ్యాణ్ ఎంతో రాముడు దేవుడు అనుకుంటే చంద్రబాబు నాయుడు చులకం చేస్తున్నాడా, ఇక ఈ తలనొప్పి అంతా మనకెందుకు, కానీ ఈసారికి నేను పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాత్రం ఆయనే నాకు హీరో, కానీ ఓటు మాత్రం నేను అటు వేసేస్తాను అని ఒక పవన్ కళ్యాణ్ అభిమాని అంటున్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఇది వీళ్ళ ప్రధాన ఉద్దేశం. అంటే
చిన్న అవకాశాన్ని కూడా వారి మధ్య చిచ్చు పెట్టడానికి ఉపయోగించుకోవాలి అనేది వీరి ఉద్దేశం. ఆ విధంగానే ఈ మధ్య ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అయితే రెండు పార్టీల అధినేతలు ఆల్రెడీ చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, పొత్తులో ఉండగా టీడీపీని విమర్శిస్తే అది పార్టీకి చేసిన ద్రోహంగా భావిస్తామని చెప్పి, పార్టీ వ్యతిరేక చర్యగా భావిస్తామని చెప్పారు. అలాగే చంద్రబాబు గారు కూడా పొత్తులో ఉన్న సమయంలో ప్రతి నిర్ణయం కూడా అన్నీ కలిసే తీసుకుంటాము, అన్ని కార్యక్రమాలు కలిసే చేపడతాం, అందులో ఎటువంటి మొహమాటం లేదని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అంటే పైన అధ్యక్షులు చాలా క్లారిటీతో ఉన్నారు. బట్ క్షేత్రస్థాయిలో మాత్రం ఇలాంటి విష ప్రచారాలు చేయటం వల్ల మీమ్స్ కానివ్వండి, లేదా ఆ వాయిస్లు కానివ్వండి, లేదా వాళ్ళతో వీడియోలు కానివ్వండి, పేటీఎం బ్యాచ్తోనే వీడియోలు చేసేస్తారు. జనసేన అభిమానిగా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు మాకు సీఎం సీట్ ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు మాకు సీట్లు తక్కువ ఇచ్చాడు, ఇలా అయితే మేము అసలు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాం, మేము మాత్రం ఓటేయం చంద్రబాబుకి, మాకెందుకు ద్రోహం చేయాలి, పవన్ కళ్యాణ్ సీఎంగా ప్రకటించాలి, ఈ టైపు వాళ్ళతో వీడియోలు చేయిస్తారు. అవి ఎవరు మాట్లాడినట్టుంటే జనసేన అభిమానులు మాట్లాడినట్టుంటాయి, కానీ వాళ్ళు జనసేన కాదు. గతంలో కూడా టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశాలు జరుగుతున్నప్పుడు మండల స్థాయిలో కొన్ని విభేదాలు వచ్చి కొట్టుకున్నారని చెప్పి వార్తలు వచ్చినాయి. అది వాళ్ళు కొట్టుకోలా, అక్కడ వైసీపీ ముసుగు దొంగలు కూర్చుంటారు, ఒక ఇద్దరు ముగ్గురు, అటోకళ్ళు ఇటోకల్లో లేదా ఒక పక్క కూర్చుని రెచ్చగొడతారు అక్కడ ఉండి. వాస్తవానికి వాళ్ళు టీడీపీ కాదు, జనసేన కూడా కాదు, ఏదో ఒక పార్టీ వంకన అక్కడ కూర్చుని సభలో మీటింగ్లో కూర్చుని లేదా ప్రజల్లో కూర్చున్నట్టు కూర్చుని రెచ్చగొడతారు. తెలుగుదేశం పార్టీ చెప్తే మేము చేయటం ఏంటి, లేదా టీడీపీ పక్క నుండి జనసేన మేము చెప్పినట్టు వినాలా, మీరు చెప్పేది మేము వింటాం ఏంటి, ఈ టైపు రెచ్చగొడితే అవి మాట పెరిగి అక్కడ విద్వేషంలాగా వస్తే దాన్ని సోషల్ మీడియాలో ఇదిగో టీడీపీ జనసేన కొట్టుకున్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేస్తారు. స్వయంగా వైసీపీ అధికారిక పేజీల్లో నుంచి కూడా ఇదిగో టీడీపీ జనసేన కొట్టుకున్నాయి, క్షేత్రస్థాయిలో అప్పుడు అయిపోయింది వీళ్ళ పొత్తు, క్షేత్రస్థాయిలో ఎవరు వీళ్ళు నమ్మట్లేదు, వీళ్ళకి ఒక విధి విధానాలు లేవు, వీళ్ళు ప్రజలను దోచుకోవడానికే వస్తున్నారు, ఈ టైపు ప్రచారం చేస్తారు. వాస్తవానికి టీడీపీ జనసేన ఉమ్మడి సమావేశాలన్నీ కూడా చాలా సామరస్యంగా జరిగాయి. మరి అక్కడక్కడ ఎందుకు మనస్పర్ధలు వచ్చాయంటే సజ్జల భార్గవ రెడ్డి అతి తెలివది కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను పంపి అక్కడ ధర్నాలు చేయించడం. టీడీపీ సభలకు కూడా చూడండి, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పంపుతాడు, లేదా జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు పట్టుకుని వెళ్తారు. బట్ టీడీపీ వాళ్ళు ఏమి అనరు. జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీ ఏమంటది, ఏమందో, టీడీపీ జెండాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కూడా ఉంటాయి వాటిని. కానీ ఏదన్నా చిన్న అలజడి జరిగింది అనుకోండి, ఎక్కడో చోట చిన్న అలజడి జరిగితే దాన్ని వాళ్ళ మీడియాలో అదిగో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు తీసుకొచ్చారని టీడీపీ వాళ్ళ మీద దాడి చేసింది. అసలు చేయరు, అక్కడ జరిగేది వేరు. కానీ టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మీద దాడి చేసింది, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు రానివ్వట్లేదు అని చెప్పి ఈ రకంగా ప్రచారం చేయటం, ఇదంతా కూడా కుట్రలో భాగం. అందుకనే ఇన్ఫినిటీ మీడియాకు సీఈఓ అయినటువంటి రాహుల్తో 20 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అన్నావు, కానీ నువ్వు కులాల మధ్య చిచ్చు పెడతావు, మతాల మధ్య చిచ్చు పెడతావు, చివరికి ఇప్పుడు ఏం చేసావు, నువ్వు ఏం చేసావు, పార్టీల మధ్య కూడా చిచ్చు పెడుతున్నావు, అది కూడా క్షేత్రస్థాయిలో పైన ఏమీ చేయలేక. అంటే జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు. ఇలాంటివి రాబోయే రోజుల్లో కోకొల్లలు వస్తున్నాయి. ఇరు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి వాటిని నమ్మొద్దు, ఇవన్నీ సృష్టించబడినవి. నిజమైన టీడీపీ జనసేన అభిమానులు కలిసే ముందుకు వెళతారు. బట్ ఈ రకంగా స్పర్ధలు వచ్చాయంటే అది పేటీఎం బ్యాచ్ చేస్తున్నటువంటి కుట్రలు. అప్రమత్తంగా ఉండండి. ఇలాంటివి ఎక్కడైనా సరే మీకు భవిష్యత్తులో ఎదురుపడితే వాటిని గట్టిగా తిప్పుకొట్టండి. ఎందుకంటే నిజంగానే కొత్త గొప్ప డ్యామేజ్ చేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాన్ని అర్థం చేసుకోలేని యూత్ ఉంటారు, వాళ్ళకి అంత ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, కానీ బట్ ఇంత అవగాహన ఉండదు, ఇంత అర్థం చేసుకోలేరు, అందులో ఉన్న డెప్త్ ఏంటనేది వాళ్ళకి తెలియదు. తెలిసేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నేను చెప్పేది అదే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇదంతా కుట్రని తెలిస్తే మాత్రమే అవుద్ది. గతంలో ట్రైన్ తగలబెట్టారు, కాపు ఉద్యమం సంబంధంగా ట్రైన్ తగలబెట్టారు. ఎవరు తగలబెట్టారు? పవన్ కళ్యాణ్ చేశాడు, టీడీపీ చేసింది అన్నారు, కానీ వాళ్ళిద్దరు చేశారు. అది తర్వాత కేసులన్నీ ఎవరు ఎత్తేసారు? జగన్మోహన్ రెడ్డి ఎత్తేసాడు. మరి వైసీపీ కార్యకర్తల ప్రమేయం లేకపోతే నువ్వెందుకు కేసులు ఎత్తేసావు ట్రైన్ తగలబెడితే? కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతాయి. కాబట్టి సమన్వయంతో వ్యవహరించండి. చిచ్చులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఇలాగా పేటీఎం బ్యాచ్తో ఆ ఎడతెగ ఆల్రెడీ సజ్జల భార్గవ రెడ్డి గతంలో చెప్పాడు, మనకి 400-500 ఇన్స్టాగ్రామ్స్ ఉన్నాయి, 200-300 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, మనం విపరీతంగా ప్రచారం చేస్తున్నామని స్వయంగా సజ్జల భార్గవ రెడ్డే చెప్పాడు. కాబట్టి విష ప్రచారం చేయడానికి సోషల్ మీడియా వారికి ఒక ఆయుధం. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి, కలిసి ముందుకెళ్ళండి. నిజంగా ఇలాగ కుట్రలు లేపేవారు దొరికితే వారికి తగిన బుద్ధి కూడా చెప్పండి.